సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పుడు పునరుసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆశ్లేష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులు అవుతారు. కర్కాటక రాశి వాళ్ళకి సహజంగా ఎలా ఉంటుందంటే 2 ఆదాయం 11 ఖర్చుగా ఉంటుంది. అలానే భయపడాల్సిన పనేమీ లేదు. ఒక్కొక్క వ్యక్తికి వృధా ఖర్చులు ఉంటాయి. కొంతమందికి చేయాల్సినవి, జీవితంలో చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. ఆ పనులకు కూడా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి సహజంగా. ఇదే ప్రాతిపదిక తీసుకోకూడదు. అలానే రాజ్యపూజ్యం 4 ఉంటుంది, 7 అవమానంగా ఉంటుంది. ఈ అవమానం విషయంలో చాలామంది కూడా ఆతృత పడుతుంటారు. సో రోజు కూడా ఒక కారులో వచ్చేవాళ్ళు, ఒక బండి మీద వచ్చేవాళ్ళు, ఎదుటివాడు ఖచ్చితంగా వాడే గుద్దుతాడు, మనల్నే ప్రశ్నిస్తాడు. అదొక అవమానం. అది న్యాచురల్గా ఉండే అవమానాలు. కొన్ని వీళ్ళందరూ ఏం ఆలోచన చేస్తారంటే, గురువుగారు, నాయకంటి గారు 4 రాజ్యపూజ్యం ఉంది, 7 అవమానం అంటే ప్రతిరోజు మనం ఆఫీస్కి వస్తుంటే ఒకరోజు కంపల్సరీ ప్రతిరోజు అవమానం జరుగుతుంటుంది. మనం కరెక్ట్గా బండి నడుపుతున్నా కూడా ఎదుటివాడు వచ్చి గుద్దటం అనేది ఖాయం. అది వాడే మనల్ని ప్రశ్నించటం అనేది జరిగే విషయం. అది అంటే ప్రతిరోజు కూడా నిత్యంగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి అవమానాల విషయంలో మీరు ఎలాంటి ఆందోళన చెందొద్దండి. అయితే కమ్ టు ద పాయింట్. అసలు కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక రాశి వాళ్ళకి గురువు యొక్క బలం అనేది అక్టోబర్ 31వ తారీఖు నుంచి గురువు యొక్క బలం బాగా పెరుగుతుంది. అంటే ఎందుకంటే ద్వితీయ స్థానంలో సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా గురువు మిథునంలోను, కర్కాటకంలోనూ ఉంటాడు. అంటే జూన్ 2 వరకు మిథునంలో, అలానే కర్కాటకంలో ఏదైతే అక్టోబర్ 30 వరకు ఉంటాడు గురువు. అందువల్ల వ్యయంలోనూ జన్మంలోనూ ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరంగా ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగటం ఒకటి, డెవలప్మెంట్ లేకపోవటం ఒకటి జరుగుతుంటుంది. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు నుంచి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందుతారు. అంటే 30వ తారీఖు వరకు కూడా పాత రోజుల్లో ఉన్న ఎక్కడైతే వాళ్ళు సేవ్ చేశారో ఆ సేవింగ్ చేసిన డబ్బులన్నీ ఖర్చు అవుతాయి. ఎందుకు ఖర్చు అవుతాయి అంటే ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు, ల్యాండ్ కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే విద్యార్థులకి చదువులు అంటే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పరంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి. నూతన వ్యాపారాలు, పెట్టుబడులు పెడతారు. జాయింట్ వ్యాపారం కూడా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖర్చు చేస్తారు. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా వృధా ప్రయాణాలు చేస్తారు. అంటే ఒక 15% అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆ అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే, ఈ కర్కాటక రాశి వాళ్ళకి షష్టమాధిపతి, దశమాధిపతి అయిన గురువు వ్యయంలో జన్మంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఖర్చు అవుతాయి. అక్టోబర్ 30 వరకు ఖర్చులు అవుతాయి. అవి 15% నేను చెప్పినప్పుడు వృధా ఖర్చులు, మిగతావే మంచి ఖర్చులు. తర్వాత మళ్ళీ 31 నుంచి అనుకూలంగా ఉంటుంది. డిసెంబర్ 18 వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏమీ భయభ్రాంతులు చెందాల్సిన పనేం లేదు. అలానే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది? మనకి జూలై 24 వరకు అనుకూలంగా ఉంటుంది. జూలై 24 వరకు శని బలం బాగుంది. వాళ్ళు అన్ని పనులన్నీ కూడా చేసుకుంటారు. తొందరగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ తొందరగా ముందుకే కాదు, వాళ్ళొక ప్లాన్ ప్రకారంగా లైఫ్ను లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలానే శని మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు జూలై 25 నుంచి. ఆ వక్రగతిలోకి వెళ్ళిన తర్వాత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. అలానే రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకి రాహు యొక్క బలం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు, అలానే విదేశాలకి వెళ్ళాలనుకుంటారు. చివరి ప్రయత్నంలో వీళ్ళు సక్సెస్ అవుతారు. మొట్టమొదటి స్టాంపు రాలేకపోవటం, విదేశాలకి వీసా కానీ లేదా పాస్పోర్ట్ కానీ కొన్ని రాలేక కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇబ్బందులు పడటం ఒకటి, వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఎప్పుడు వాళ్ళకి సక్సెస్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా డిసెంబర్ 7 తర్వాత సక్సెస్ అవుతారు వాళ్ళు. అంటే రాహు యొక్క బలం అనేది సప్తమంలో రాహు మళ్ళీ మకర రాశిలోకి సంచారం చేస్తాడు.
మకర రాశిలో సంచారం చేయటం వల్ల డిసెంబర్ 7 నుంచి అనుకూలంగా ఉంటుంది. అలానే కేతువు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే ద్వితీయ స్థానంలో కేతువు ఉన్నాడు సింహరాశిలో డిసెంబర్ 6 వరకు. డిసెంబర్ 6 వరకు కూడా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు అంటే ఏంటంటే కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్లో డిస్ప్యూట్స్ రావటం ఒకటి, భార్యాభర్తల మధ్యలో కూడా చిలికి గాలివాన కావటం ఒకటి, కుటుంబ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం చాలా మంచిది. అన్నదమ్ముల మధ్యలో కూడా సఖ్యత లోపించడం ఒకటి, కోర్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొద్ది జాగ్రత్త పడాలి. తర్వాత మిగతా విషయాలు మనం చూసుకునేటట్టయితే విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, గృహలాభం, గృహాన్ని కొనుగోలు చేస్తారు. అకాల భోజనం అంటే సమయానికి భోజనం చేయకపోవటం ఒకటి, బంధుమిత్రులతో విరోధ భావాలు, అలానే రోగ సంబంధమైన విషయాలు, వాహనపరమైన భయాలు అంటే ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. వాహన ప్రమాదాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆలస్యంగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి. శుక్రగ్రహం అనేది అనుకూలంగా లేకపోవటం వల్ల ఏంటంటే వివాహాలు వాయిదాలు పడే అవకాశాలు, ఆ సంబంధాలు కుదరక వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రవి వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అలానే ఇలాంటివన్నీ కూడా బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోవడం అనేది చాలా మంచిదమ్మా. గురుగారు, అయితే పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వాళ్ళు వృధా ప్రయాణాలు చేయొద్దండి. అలానే ఆటంకాలు తర్వాత వాళ్ళు విజయం సాధిస్తారు. అంటే లేటుగా జరగటం, విజయం సాధించడం, కుటుంబ వ్యక్తుల ద్వారా కొన్ని ఇబ్బందులు, మాట పట్టింపులు, వృధా ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు తప్పకుండా రుద్రహోమము, అలానే పరమేశ్వరుడి అభిషేకము, గిరి ప్రదక్షిణము, విశ్వనాథాష్టకాన్ని చదవటం, అన్న సంతర్పణ అంటే భోజనం పెట్టడం చాలా మంచిదమ్మా. అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వాళ్ళకు ఆకస్మికంగా ధన నష్టం జరిగే అవకాశాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. స్థాన మార్పులు జరగటం ఒకటి, బంధుమిత్రుల యొక్క సహకారంతో వాళ్ళ పనులన్నీ కూడా చక్కబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వీళ్ళు ఖచ్చితంగా నారాయణుడి అష్టాక్షరి మంత్రంతో హోమం చేయటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఆలయంలో చందనం సమర్పణ చేయాలి, గంధం. అలానే గౌరీ స్తోత్ర పారాయణం చేయాలి స్త్రీలు. అలానే స్తోత్ర పారాయణం చేయటం వల్ల వీళ్ళు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురు? ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి బంధుమిత్రుల యొక్క కలయిక, గృహంలో కొన్ని మార్పులు, నిర్మాణ ప్రయత్నాలు, ఇంటి నిర్మాణాలు, వస్తువాహనాలు కొనుగోలు చేయటం, పోటీతత్వం బాగా పెరగటం ఒకటి, శత్రు భయం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా నరసింహస్వామి యొక్క స్తోత్ర పారాయణం చేయాలి, సుదర్శన హోమం చేయాలి, హయగ్రీవ స్తోత్ర పారాయణము, గోసేవ, దేవాలయంలో కర్పూరం సమర్పణ చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.